దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. ఈ సామెత ఇప్పుడు సినీ సెలబ్రిటీలకు సరిగ్గా సరిపోతుంది. చిత్ర పరిశ్రమ ప్రముఖులు రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఒకవైపు సినిమాలు, యాడ్లు చేస్తూనే మరోవైపు బిజినెస్లతో కోట్లు గడిస్తున్నారు. బాలీవుడ్లో అయితే చాలా మంది ఈ తరహా హీరోలు, హీరోయిన్స్ ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలోనూ పెట్టుబడులు పెట్టి అనతి కాలంలోనే కోట్ల రూపాయల సంపదను వెనకేసుకున్నారు. ఎంతలా అంటే హాలీవుడ్ స్టార్ హీరోలను కూడా మించిపోయేంత. ఇక బాలీవుడ్ నుంచి మన దేశంలో అత్యంత సంపన్న సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు. అయితే 12,000 కోట్ల రూపాయల ఆస్తితో ఈ బిలియనీర్ల లిస్టులో చేరిన ఏకైక హీరో ఒకరున్నారు. ఆయన ఎవరో తెలుసా? ఇంకెవరు, మన బాలీవుడ్ బాద్షానే. తాజాగా విడుదలైన M3M హురన్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో షారూఖ్ ఖాన్ తొలిసారిగా బిలియనీర్ క్లబ్లో ప్రవేశించారు. ఈ లిస్టులో అందరికంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు షారూఖ్ ఖాన్. బాలీవుడ్ బాద్షాగా పేరొందిన షారూఖ్ ఖాన్ దేశీయ శ్రీమంతుల జాబితాలో తొలిసారిగా చోటు దక్కించుకున్నారు. 12,490 కోట్ల వ్యక్తిగత సంపదతో ఖాన్కు ఈ జాబితాలో చోటు లభించింది. రీసెంట్గా ది హురన్ ఇండియా అనే సంస్థ 2025 సంవత్సరానికి సంబంధించి పలు విభాగాల్లో రిచెస్ట్ పర్సన్స్ సంస్థలను ప్రకటించింది. ఇందులో బాలీవుడ్లో కూడా రిచ్ పర్సన్స్ను అనౌన్స్ చేసింది. ఫస్ట్ ప్లేస్లో కింగ్ ఖాన్ నిలిచారు. బాలీవుడ్ టాప్ రిచెస్ట్ లిస్ట్లో షారూఖ్ ఖాన్ $1.4 బిలియన్, అంటే దాదాపు మన ఇండియన్ కరెన్సీలో 12,490 కోట్ల విలువ చేసే ఆస్తులతో టాప్లో నిలిచాడు. ఇక జాబితాలో బాలీవుడ్ నుంచి జూహీ చావ్లా, హృతిక్ రోషన్, కరణ్ జోహార్లు చోటు దక్కించుకున్నారు. అమితాబ్ బచ్చన్ 4వ స్థానంలో నిలిచారు. ఒకవైపు మూవీస్, యాడ్స్, రెడ్ చిలీస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ, కోల్కతా నైట్ రైడర్స్లో భాగస్వామ్యం, పలు రియల్ ఎస్టేట్ కంపెనీలో వాటాదారుడిగా షారూఖ్ ఆస్తులు సంపాదించాడు. ఆయనకు సంబంధించిన అన్ని బిజినెస్లను కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఏటేటా ఆస్తులను పెంచుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఈ ఏడాది బిలియనీర్స్ జాబితాలో మొదటి స్థానం సంపాదించారు. ఇక బాలీవుడ్ వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న హీరోగా షారూఖ్ పేరిట రికార్డులు ఉన్నాయి. గతేడాది విడుదలైన పఠాన్, జవాన్, డంకీ సినిమాలు వసూళ్ల వర్షం కురిపించాయి. ఇవి కూడా ఆయన ఆర్థిక స్థితిని మరింత మెరుగుపరిచాయి. సినిమాలు, వ్యాపారాలకే పరిమితం కాకుండా షారూఖ్ రియల్ ఎస్టేట్లో కూడా విస్తారమైన పెట్టుబడులు పెట్టారు. తన నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నుంచే కాకుండా కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ద్వారా కూడా షారూఖ్ భారీగా ఆస్తిని కూడగట్టుకున్నారు. దీంతో ఈ ఏడాది షారూఖ్ బిలియనీర్స్ జాబితాలో మొదటి స్థానం దక్కించుకున్నారు. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఆయన ఇంటి విలువ 200 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. అలాగే ఆయనకు లండన్లోని పార్క్ లేన్లో ఒక అపార్ట్మెంట్, బెవర్లీ హిల్స్లోని ఒక విల్లా, అలీబాగ్లోని ఒక ఫామ్ హౌస్, ఢిల్లీ, దుబాయ్లలో నివాసాలు, ఇంగ్లాండ్లో వెకేషన్ రీట్రీట్ వంటి విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి. సాధారణంగా కుటుంబం నుంచి బాలీవుడ్ వరకు సాగిన తన ప్రయాణంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న షారూఖ్ బాలీవుడ్ బాద్షాగా ఎదిగారు. కొన్నేళ్ల పాటు నెంబర్ 1 ప్లేస్లో కంటిన్యూ అయ్యారు. ఇప్పటికీ ఖాన్ త్రయం గురించి చెప్పుకుంటే ఖాన్కి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. మొత్తం మీద షారూఖ్ ఖాన్ ఆస్తుల విలువ తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైనా కూడా కష్టపడ్డాడు, ఫలితం అనుభవిస్తున్నాడు షారూఖ్. అందుకే అంటారు కష్టే ఫలి అని.